నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేసేలా అక్కడి నుండి పాలన వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా తయారైంది. తరలింపుకు నవంబర్ నెలాఖరు, ఫిబ్రవరి నెలాఖరు, జూన్ మొదటి వారం అంటూ 3 డెడ్లైన్లు పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయకపోవడం ఉద్యోగుల్లో గందరగోళానికి దారితీసింది. మూడు డెడ్లైన్లు ఏపీ సర్కారు విధించిన నేపథ్యంలో ఇప్పటికే నవంబర్ డెడ్లైన్ ముగిసినట్లే. ఇక ఫిబ్రవరి నెలాఖరుకు కానీ జూన్ నాటికి కానీ తరలింపు సజావుగా జరుగుతుందా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి సమాధానమే రావట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే హైదరాబాద్ నుండి విజయవాడకు ఉద్యోగులు తరలి రావాల్సిందేనని నోటి మాటగా చెబుతున్నారే తప్ప దానికి సంబంధించిన విధి విధానాల ఖరారు విషయంలో మాత్రం అడుగు కూడా ముందుకు పట్టం లేదు. మరోవైపు హైదరాబాద్ నుండి విజయవాడకు రావడంలో తమకు అభ్యంతరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే తమకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ 30% పెంపు, మంచి కార్యాలయాలు, ఆ కార్యాలయాలకు దగ్గరలో నివాస గృహాలు కావాలంటున్నారు. అదేవిధంగా తమ పిల్లలు ఇంకా హైదరాబాద్లో చదువుకుంటున్నారని, వారి చదువులు పూర్తయ్యే వరకు తాము విజయవాడలో ఉద్యోగం చేసేందుకు బ్యాచిలర్ అకామిడేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం లోన్లు ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఇంకోవైపు ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు, కొంతమంది ఉద్యోగులకు మధ్య చీలిక వచ్చింది. తమ అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోకుండా, తమ కష్టాలపై చర్చించకుండా జూన్ నాటికి వచ్చేస్తామంటూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి హామీలు ఎలా ఇస్తారంటూ ఉద్యోగులు తమ నాయకులపై కన్నెర్ర చేస్తున్నారు. సెక్రటేరియట్లోని ఉద్యోగ సంఘాల నాయకులకు వ్యతిరేకంగా ఏకంగా కరపత్రికలు వేయిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వానికి కూడా మొక్కుబడి వ్యవహారంగా మారింది. ఇంతవరకు మౌఖిక ప్రకటనలే తప్ప తరలింపు విషయంలో విధి విధానాలపై ఇంతవరకు పూర్తి స్థాయిలో కసరత్తు చేయలేదు. దానికి సంబంధించిన సర్క్యులర్స్ని కూడా ఆయా శాఖలకు పంపలేదు. ఈ వ్యవహారం ఉద్యోగుల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటివరకు డెడ్లైన్లు విధించారే తప్ప అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులపై హైదరాబాద్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటితో పాటు విజయవాడలో కార్యాలయాల కోసం ప్రభుత్వం పరిశీలిస్తోన్న భవనాలు కూడా చాలినట్లున్నాయి. అందరినీ తరలి రమ్మంటున్నా వారికి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు జరగాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. గన్నవరం వద్ద మేధా టవర్స్, విజయవాడ సిటీలో ఉన్న లైలా టవర్స్ వంటి భవనాల్ని పరిశీలించినప్పటికీ అవన్నీ పూర్తి స్థాయిలో రెడీ కావాలంటే కనీసం 3 నుండి 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో జూన్ నాటికి ఉద్యోగుల తరలింపుపై ప్రస్తుతం అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఉద్యోగుల్ని భాగస్వామ్యం చేసేలా అక్కడి నుంచి పాలన వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. తరలింపుకు నవంబర్ నెలాఖరు, ఫిబ్రవరి నెలాఖరు, జూన్ మొదటి వారం అంటూ 3 డెడ్లైన్లు పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయకపోవటం ఉద్యోగుల్లో గందరగోళానికి దారితీసింది.
3 డెడ్లైన్లు ఏపీ సర్కార్ విధించిన నేపథ్యంలో ఇప్పటికే నవంబర్ డెడ్లైన్ ముగిసినట్లే. ఇక ఫిబ్రవరి నెలాఖరుకు కానీ జూన్ నాటికి కానీ తరలింపు సజావుగా జరుగుతుందా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి సమాధానమే రావట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే హైదరాబాద్ నుండి విజయవాడకు ఉద్యోగులు తరలి రావాల్సిందేనని నోటి మాటగా చెబుతున్నారే తప్ప దానికి సంబంధించిన విధి విధానాల ఖరారు విషయంలో మాత్రం అడుగు కూడా ముందుకు వేయడం లేదు. మరోవైపు హైదరాబాద్ నుండి విజయవాడకు రావడంలో తమకు అభ్యంతరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే తమకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ 30% పెంపు, మంచి కార్యాలయాలు, ఆ కార్యాలయాలకు దగ్గరలో నివాస గృహాలు కావాలంటున్నారు. అదేవిధంగా తమ పిల్లలు ఇంకా హైదరాబాద్లోనే చదువుకుంటున్నారని, వారి చదువులు పూర్తయ్యే వరకు తాము విజయవాడలో ఉద్యోగం చేసేందుకు బ్యాచిలర్ అకామిడేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం లోన్లు ఇప్పించాలని కోరుతున్నారు. మరోవైపు ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వానికి కూడా మొక్కుబడి వ్యవహారంగా మారింది. ఇంతవరకు మౌఖిక ప్రకటనలే తప్ప తరలింపు విషయంలో విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయలేదు. దానికి సంబంధించిన సర్క్యులర్స్ని కూడా ఆయా శాఖలకు పంపలేదు. ఈ వ్యవహారమే ఉద్యోగుల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటి వరకు డెడ్లైన్లు విధించారే తప్ప అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులపై హైదరాబాద్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగుల తరలింపు విషయంలో ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, దానికి ఉద్యోగుల స్పందన ఎలా ఉందో మనతో పాటు మాట్లాడడానికి కృష్ణా జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత విద్యాసాగర్ గారు విజయవాడ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, విజయవాడ రావడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటండి? సార్, విజయవాడ రావటానికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులుగా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి అక్కడి నుంచి మన హెచ్ఆర్ఏ ఒకటి 30% కావాలని, అలాగే స్థానికత అంశం మీద అక్కడ ఉన్న పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చినాక కూడా స్థానికత అనేది రావాలని, దానితో పాటే వసతి సౌకర్యాలు కొంత కల్పించాలని, అలాగే కొన్ని రోజుల పాటు మినిమం ఒక 1 year పెడితే, ఏది మన 5 day వీక్ పెడితే శనివారం ఆదివారం కొంత ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడానికి వెసులుబాటుగా ఉంటుందని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీని మీద 30% హెచ్ఆర్ఏ కానీ, స్థానికత మీద సెంట్రల్ గవర్నమెంట్ రాయటానికి కానీ, తుళ్ళూరులో అక్కడ అమరావతి నగరంలో ఒక 2 సంవత్సరాల్లో వసతి కల్పించడానికి కానీ, మిగిలిన 5 day వీక్ మీద కానీ సానుకూలత వ్యక్తం చేసింది. తర్వాత ఎప్పుడైతే డబుల్ హెచ్ఆర్ఏ అడిగారు, ట్రైన్స్ అడిగారు, అలాగే మిగిలిన అంశాల్లో కూడా 500 గజాల స్థలం అడిగారు, ఇవన్నీ కూడా రావడానికి అడ్డంకిగా మారినాయని చెప్పి ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో కానీ దాని మీద వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా క్లియర్ కట్గా చెప్పారు, దానికి దీనికి సంబంధం లేదు, మేము అటువంటి అడగలేదు, మేము బేషరతుగా జూన్ 2వ తారీఖు ఏదైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో 2వ తారీఖు లోపు ఈ డిమాండ్స్ వరకు చేసుకుని మేమంతా కూడా వచ్చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి క్లియర్ కట్గా మేము జూన్ 2 నుంచి వెళ్తాము, మాకు ఈ ఇబ్బందులు తొలగించి ఆల్రెడీ గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి వాటి మీద పెద్దగా ఇది లేకుండా ప్రజల కోసం మనం ముందుకు వెళ్దామన్న ఆలోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. నౌ బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సర కాలంలో దీని మీద కార్యాచరణ జరిగిన దాఖలాలు పెద్దగా కనపడటం లేదు. కమిటీస్ వేశారు, అటు పక్క శ్యాంబాబు గారి కమిటీ, ఇటు పక్క జవహర్ రెడ్డి గారి కమిటీ వేశారు. కమిటీస్ ఏవి కూడా ఇది చేయలేదు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని 8,25,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు ఆఫీస్ స్పేస్ని.
ఈ 8,25,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి దాదాపు 4 లక్షల స్క్వేర్ ఫీట్కి ఫీజిబిలిటీ ఇచ్చారు. ఫీజిబిలిటీ ఇచ్చి కూడా 3 నెలలు అయింది. ఆ 3 నెలల తర్వాత వాటి మీద ఏం చేసిన పరిస్థితి లేదు. ఇవాళ వెళ్ళి చూస్తే ఆ 4 లక్షల స్క్వేర్ ఫీట్లో కనీసం 2 లక్షల స్క్వేర్ ఫీటు ఎవరు ఖాళీగా ఉంచుకోరు కదా ఆఫీస్ స్పేస్ని, వాటిని మళ్ళీ అద్దెకిచ్చే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 7-8 లక్షల స్క్వేర్ ఫీట్ చూడమని మళ్ళీ అడిగే పరిస్థితి. ఎక్కడ ఉందిరా గొంగలు అంటే అక్కడే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది ఈ 4 నెలల నుంచి. అందుకని నిన్నటి వరకు ఉద్యోగులు రావటం లేదు, ఇంకోటి అని చెప్పాను. చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జూన్ మొదటి వారం అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు చెప్పినా కానీ జూన్ మొదటి వారం అని చెప్పేస్తున్నారు. మరి ఇదేమో నవంబర్ నెల. ఈ 6-7 నెలల్లో మరి మీరు చెప్తున్న ఇవన్నీ జరగవు అని అంటారా? జరిగే పరిస్థితులు కనిపించడం లేదా? అంటే ఇక్కడ ఇంకొక ఇబ్బంది కూడా ఉందండి. ఎప్పుడు కూడా మేము చెప్తున్నాం అకాడమిక్ ఇయర్ మధ్యలో ఇది చెయ్యొద్దు, మీరు ఇబ్బంది పెట్టద్దు. ముందు అకాడమిక్ ఇయర్కి ఒక మినిమం 3-4 మంత్స్ ముందు మీరు మాకు నోటీస్ ఇచ్చి రోడ్ మ్యాప్ ఇవ్వండి, వస్తామని చెప్పి సంవత్సరం నుంచి చెప్తున్నాం. ఇవాళ అకాడమిక్ ఇయర్ రేపు జూన్లో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ మార్చి-ఏప్రిల్ కల్లా చేసుకోవాల్సిన పరిస్థితి, అక్కడి నుంచి టీసీలు తీసుకోవాల్సిన పరిస్థితి, ముందు మానసికంగా సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఉద్యోగులకు ఉంది. అందుకని మేమేం చెప్తున్నాం, జనవరి-ఫిబ్రవరి కల్లా ఏ డైరెక్టరేట్స్, ఏ కమిషనరేట్స్, ఏ సెక్రటరేట్ ఎక్కడ పెడుతున్నారు, ఎవరు తరలి రావాలి అన్న ఆలోచన గవర్నమెంట్కి కార్యాచరణ రూపేణా ఒక గ్రౌండ్ అయ్యే పరిస్థితి మాత్రం ఉండాలి. ఇవాల్టి వరకు అయితే అటువంటి పరిస్థితి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కానీ ప్రధాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద పెద్దగా స్పందిస్తున్న పరిస్థితి కానీ ఈ ప్రస్థానం అనేది 0 నుంచి కనీసం ఒక 30-40%కి వెళ్ళిన పరిస్థితి ఇంతవరకు మాకు కనబడతలేదు. అది మేము చెప్తున్నాం జనవరి-ఫిబ్రవరి కల్లా ఆఫీస్ ఈ విషయాలు మీరు అడిగితే వారు ఏం చెప్తున్నారు? అట్లీస్ట్ ఆన్సర్ ఇస్తున్నారా, లేకపోతే ఇస్తే ఎలాంటిది? మేము గవర్నమెంట్ని క్లియర్ కట్గా అడుగుతున్నాం. ఫిబ్రవరి నెలాఖరు కల్లా, ముఖ్యంగా జనవరి-ఫిబ్రవరి నెలల కల్లా ఆఫీస్ స్పేస్ని ఐడెంటిఫై చేసి తర్వాత మిగిలిన రోడ్ మ్యాప్ ఏ కార్యాలయాలు ఎక్కడ, గుంటూరులో ఏం పెట్టబోతున్నారు, మంగళగిరిలో ఏం పెట్టబోతున్నారు, విజయవాడలో ఏం పెట్టబోతున్నారు, సెక్రటరీ ఎక్కడ పెట్టబోతున్నారు, ఏ రకంగా చేస్తుంది, డేటా సెంటర్ని తీసుకొస్తున్నారా, మిగిలిన సంస్థలు ఏంటి అనే ఒక విషయాన్ని జనవరి-ఫిబ్రవరి కల్లా క్లియర్ చేస్తే మార్చి-ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అవుద్ది. వాళ్ళు అనుకున్న జూన్ 2వ తారీఖుకి ఇదవుద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీరైతే చెప్తున్నారు కానీ కార్యాచరణ ఎటువంటి రూపేణా దాల్చట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేబినెట్లో మీరు తీసుకున్న డెసిషన్లో ఉన్న చిత్తశుద్ధి కానీ ఆతృత కానీ ప్రధానమైన అధికారుల్లో కనపడటం లేదన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మా దృష్టిలో అయితే దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే జూన్ 2వ తారీఖు తరలి వచ్చే సమస్య లేదు. దానితో పాటు మళ్ళీ ఉద్యోగులు రావటం లేదన్న అపప్రదను మా మీద వేయొద్దు అని చెప్తున్నాం. అపవాదును మా మీద వేయొద్దు. వీఆర్ రెడీ టు కమ్ ఫార్వర్డ్. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు చేయాల్సిన ట్రాన్స్మిట్ పీరియడ్లో చేయాల్సిన చర్యలు చేసుకోవాలి. రైట్ అండ్ రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు స్టూడియోకి వచ్చి ఏప్రిల్ చెప్పినందుకు.